అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 28 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అవకాశాలు ఎదురు చూడవు, వాటిని మనమే సృష్టించాలి. ధైర్యంగా మొదలు పెడితే దారి తనే కనిపిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 28, 2026 వారం గురువారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 41 నిమిషంకు, చంద్రోదయం 4 గంటల 19 నిమిషములకు, చంద్రాస్త సమయం 3 గంటల 52 నిమిషములకు. ఈ రోజున తిథి ద్వాదశి. మే 27 ఉదయం 6 గంటల 22 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి మే 28 ఉదయం 7 గంటల 57 నిమిషముల వరకు ద్వాదశి తిథి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రము చిత్త. మే 27 ఉదయం 5 గంటల 56 నిమిషముల నుంచి మే 28 ఉదయం 8 గంటల 8 నిమిషముల వరకు చిత్త ఉంటుంది. తదుపరి స్వాతి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వారియాన. మే 28 రాత్రి 3 గంటల 24 నిమిషముల నుంచి మే 29 రాత్రి 3 గంటల 54 నిమిషముల వరకు వారియాన ఉంటుంది. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. కరణం బాలవ. మే 28 ఉదయం 7 గంటల 57 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. మే 28 రాత్రి 8 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 5 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 4 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 55 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 6 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషముల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5 గంటల 45 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. గుళిక కాలము ఈ రోజున ఉదయం 8 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 36 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 8 నిమిషముల నుంచి ఉదయం 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 54 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 40 నిమిషముల వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇవంటి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వేదవ్యాసుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, కృష్ణుడి గురువు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రదోష వ్రతము. పంచాంగం ప్రకారం ఈ రోజున అన్నప్రాసనకు, శ్రీమంతానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, సాధారణ పనులు చేసుకోవటానికైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు, మకర. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 28 ఉదయం 8 గంటల 8 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 28 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.